హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు గార్డెనింగ్ వర్క్ అనేది ఎలా ఉంటుందో, నెక్స్ట్ నేను చేసిన గార్డెనింగ్ వర్క్ అనేది ఎలా ఉంటుందో అన్నది ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. గార్డెనింగ్లో మనం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మట్టి అనేది చాలా సారవంతంగా ఉండాలండి. మొక్కలు వేస్తే మొలిచే విధంగా ఉండాలి. అటువంటి మట్టిని అయితే మేము పోసుకొని మా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఈ మట్టిని అయితే వేసుకొని సారవంతంగా చేసుకుంటున్నాం అన్నమాట. అలాగే ఆ స్థలం చుట్టూరు మళ్ళీ ఏ పశువులు కానీ మొక్కలు తినకుండా ఉండడం కోసం ఇలాగా చుట్టూరు అనేది ఫెన్సింగ్ అనేది వేసుకున్నాము. ఈ మట్టిని మనం వేసుకోవడం వల్ల ఏంటంటే కింద గుళ్ళతనం అయితే వచ్చి మొక్కలు బాగా పెరుగుతాయండి. మనం పోసుకునే మట్టి అనేది అన్ని వైపులా అంటే సమానంగా ఉండేలాగా మనకి పాడతో మొత్తం అంతా సమానంగా చేస్తున్నాం. అంటే ఒకవైపు ఎత్తు ఒకవైపు పల్లం లేకుండా సమానంగా చేసుకోవాలండి. ఒకవేళ విత్తనాలు వేసినా కూడా మనకి వెంటనే వచ్చే విధంగా. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు వేసవికాలం వెళ్ళిపోతుంది, వర్షాకాలం వస్తుంది కాబట్టి మనం ముందుగానే ప్లేస్ని రెడీ చేసుకుంటే వర్షాకాలంలో విత్తనాలు పెట్టచ్చండి. మనకి పాదులు కానీ ఆనపాదులు, బీరపాదులు ఇలా పాదులు పెట్టడం కోసం ఈ ప్లేస్ని అయితే రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ అది జామ మొక్క అనేది ఒకటి నాటామండి, తైవాన్ జామ. ఇవన్నీ చూసారా, ఈ మేకలు అనేవి ఇలా తినడానికి వస్తాయి కాబట్టి ఏంటంటే మేము ఇలాగ చుట్టూరు ఇలా ఫెన్సింగ్ అనేది వేసుకున్నాము. ఇలా ఫెన్సింగ్ వేసుకోవడం వల్ల మనకు ఈ మేకల నుండి కొంచెం రక్షణగా అయితే ఉంటుంది. ఇదిగోండి కాకర పొద అయితే వేసాము. ప్రజెంట్ అయితే ఈ మేకల నుండి మనం ఈ మొక్కలను రక్షించుకోవాలంటే ఇటువంటి ఫెన్సింగ్ అనేది మనం చుట్టూరు వేసుకోవాలండి. ఈ ఫెన్సింగ్ దగ్గర కూడా మనకి ఇలా పెంకులు పెట్టుకోవడం వల్ల కింద నుండి అనేవి ఎటువంటి ఏమీ రాకుండా ఉంటాయి. ఇది వచ్చి కనకాంబరం మొక్క, ఇది వచ్చి గులాబీ మొక్క, నెక్స్ట్ ఇది వచ్చి మనకి తైవాన్ జామ మొక్క. ఇది మళ్ళీ పక్కన గులాబీ మొక్క. ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది అల్లం మొక్క, ఇది ఏదో సంథింగ్ ఏదో ఉంది, వెల్లుల్లిపాయ. ఇది మళ్ళీ కనకాంబరం మొక్క. ఇది చూసుకున్నట్టయితే ఇది బాదం మొక్క అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో నేను ఏం విత్తనాలు తీసుకున్నాను, ఏం విత్తనాలు నాటాను అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.